ఎవరు లేరు అనులా ఇంట్లో సపడా నేర్తలేరు. అరే ఇంత కళ్యాణకు తెంపుకుంటా అద్దక్క ఏంది చెట్టు మీద చేయెత్తవా ఏంది? మా అమ్మ కైకిలి వేయింది, ఎవరు తెంపుకోవాలని తిడుతుంది. ఎవ్వరు తిట్టదు ఆగు. ఇదేనా ఎండా బంగారం ఆగరా? నేను తెప్పిస్తా, నువ్వు కొమ్మలి నేను తెప్పిస్తా చేయి. మాకు ఉన్నప్పుడైతే చెట్టు ఎవ్వరు పడితే అల్లే తెంపుకోపోయారు. నేను ఎవ్వరికి ఇట్లా ఎరికేనా ఇద్దే మీ అమ్మకు నేను మా చెప్పుకుంటా గాని ఇదేనా ఎండా బంగారం? అయ్యో అక్క, అయ్యో బాగా మాట్లాడతాను. ఏదో ఎండాకాలం ఏం కూరలు తినబుద్ధి అయితే లేదు, ఇంత చాలాసారి వేసుకొని తిందామంటే కూరని మొర బాగానే ఉంది. ఈ మొర తీసి మొర్రే పెడదు జట్టప్పర. నేనైతే ఇవ్వాలి కాదనుకుంటా చెట్టు మీద చేయనిచ్చిన. అబ్బాయి ఎండ చల్లగా ఉండి ఏమన్నా ఎండ కొడతాందా? మా అత్త మళ్ళీ ఎటువైనా నన్నే అంటది. ఏమైనా పొదుగుడు పట్టిన కోళ్ళకి ఇంట్లోనే ఉంటుంది, దొరసాని ఇలా నన్ను వెళ్ళదు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే. మాదాలు గంతి రోజు రోజుకు ఐసోని అవుతాన్నవా? ఊకే నడుంగిచ్చుకుంటా, నెత్తి మీద చేతులు వేసుకుంటా, చెక్కలు గిల్లి చెప్తాన్నవులే. కోడలు చూస్తే ఏమనుకుంటది? అదే నా పిల్లలని దగ్గర తప్పే ఉంది. అసలుడే గాని మహానుభావుడు. అది నలుగురికి చెప్తుంది. మా మామ ఉండ కొడుకు మొగోడు, ఆయనకు తెలియకున్నా కానీ మా అత్త కన్నా తెలియదా అంటది. ఎంత చేసుకున్న పెళ్ళమైతే బదట్ట ముద్దించుకుంటారా? సరే గాని కూర ఉండేవి. ఏమో నాకేం తెలుసు, నేను ఇంకా సాయం వాళ్ళకి వేయినా. కోడలైతే కళ్యాణకు తెస్తాను వేయింది, మరి పప్పు ఎత్తందో చారు ఎత్తందో నాకు తెలియదు. నాకే అసలు నిన్న పొద్దువీకు నుంచి నాకంతా కళ్ళు తిరిగినట్టయి, కడుపంతా లోపినట్టు అవుతుంది. అయ్యో ఏమైంది? కోడలో పని చేసి అత్తో పని చేస్తే బిర్రని తీరుతుంది. అన్ని పనులు నేనే చేయాలి. ఇంట్లో నేనేనా, బయట నేను. అగో అత్త ఏమైంది? లట్టు పొట్టు తినద్దంటే ఊకుంటావా? అడ్డమైన గడ్డి కడుపులు ఎత్తావా? ఇప్పుడు చూడు ఎట్లా కక్కుకుంటానవంతా. నేనేం తిని పాడైంది? ఎప్పుడు ఏదో ఒకటి అనండి, నీకు మనసున పట్టదా? అదే నన్ను అసలే ఓర్వం. నాకు కళ్ళు తిరుగుతాయి, అడ్డం బయటట్టున్నా, జర నన్ను లోపలికి పట్టుకపో. ఈ ఎండలకు ఐసైసోళ్ళే అడ్డం పడతారు. ముసల్లా నువ్వెంత నాడు ఎండ చల్లకుండా ఎందుకో ఎన్నలేని గిట్లా పానం అంతా సుస్తి అవుతుంది. దేవుడా, రూపా అత్తకేమైందిరా? ఏమో మామ పొద్దున్న నుంచి అట కళ్ళు తిరుగుతానే అట అత్తకు. గారెంపి డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇప్పుడే ఫోన్ చేస్తా, జర రెస్ట్ తీసుకోవాలి కొంచెం. పండుకో చెప్తా అంటే ఈరోజు చేయవు. అడ్డం నిమ్మలంగా. అత్తమ్మ నేను షెర్పత్ ఎత్తా, కడుపు చల్ల పడుతుంది సరేనా? నేను పోయి ఆర్ఎంపీ డాక్టర్ తీసుకోవచ్చునే జల్దినా. ఉప్పు ఎక్కువ వేయకే. పానం చల్లకుండా ఎన్నెళ్ళేంది ఇళ్ళని అంత ఎత్తున అవుతుంది. తలకాయ తిరిగినట్టు కాబట్టి తాకట్టు లేకుండా అవుతుంది. ఎండలేందో ఏమేందో. పేషెంట్ ని క్లినిక్ తెస్తే అయిపోతుండే కదా. వచ్చి పొజిషన్ లేదు సార్. ఏమైందంతా నిలదగా బానే ఉంటుంది కదా. ఏమో సార్ ఒళ్ళు తిప్పుతా అంటుంది, కళ్ళు తిప్పుతా అంటుంది. అవునే రూప, షర్బతి ఎత్తే తీయగా ఎత్తారు చక్కెర నీళ్ళ లెక్క. ఇంకా 4 నిమ్మకాయలు విండి పుల్లగా ఎత్తేమో. ఓ అత్త ఇప్పటికే 4 నిమ్మకాయలు విండి పోసిన, ఇంకా నీకు పుల్ల కావాలా? అదేమన్నా షర్బతి లెక్క ఉందా? నాకెందుకో బాగా పుల్లటి తిన బుద్ధి అవుతుంది. సాయమల్లి అటుకు మీద పాత చింతకాయ తక్కువండే, అప్పటికి మా వచ్చిన వాళ్ళు తీయమని. సరే ఇంకా అత్తలేరండి. అమ్మా పోసావా? వచ్చినావు బాగా వచ్చినా ఏమైంది? ఏం సంగతి? ఏమో ఏమైందో, కడపంతా లోపింది. పొద్దుగాల తలకాయ తిరుగుడు, కళ్ళకు చీకట్ కాదు చవుడు, పానం అంతా గిర్రగిర్ర దిక్కు నూకెత్తండి. అట్లనా? కొంచెం ఇట్లా వంగు, గాలి గట్టిగా విలువు, వదిలిపెట్టు. నేను చెప్పింది నీకు అర్థమైంది. నాలుకెదురు, కళ్ళు, మరి ఆకలికి అన్ని మంచిగానే ఉన్నాయి డాక్టర్. పుల్ల పుల్ల కావాలంటాను డాక్టర్ సాబ్. ఒకసారి నిలబడు. తాకతుంటలేదు, నిలబడదా. ఎన్ని ఉంటావు నువ్వు? ఉంటగా వచ్చు, నాకేమెరికప్పుడు
చిన్నతనాల 8 ఏళ్ళ పోరికి లగ్నం చేసి ఏం చేస్తాడు మీ ఆయన? ఏం చేయడు కదే వ్యవసాయం చేస్తారు ఇక లేదంటే ఇట్లనే వాడతారు. ఏం లెక్క పెడతారు సార్? ఈమె నీకు ఏమైందమ్మా? మా అత్త. నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా కాన్పు కాలే. మా ఆయన దుబాయ్ వేయదు. కంగ్రాట్స్. దేనికి దుబాయ్ పోయినందుక? మీ అత్త తల్లి కాబోతుంది 3వ నెల. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుక మాట్లాడు నువ్వు? నేనేమో పిల్లలు లేక ఎక్కని మెట్టు లేదు మొక్కని దేవు లేడు. గీ వయసులో గిదేంది? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి మమ్మీ ఎవడీడు? పోసావా, బరువు పనులు ఎత్తకు, ఆరోగ్యం మంచిగా చూసుకో. కరీంనగర్లో ఒక దవాఖాన ఉంది, నేను చెప్తా, అక్కడికి పోయి చూయించుకోండి. అమ్మా నువ్వు మీ అత్తకి ఏం పని చెప్పకు, ఆమె జర మంచిగా ఉల్లాసంగా చూసుకో. అదే చెప్తున్నా అమ్మా, నేను వస్తా మరి. రైట్ రామయ్య. ఏంటే పెద్ద పీట లెక్క చూస్తాను, కొడతావా ఏంది? లేకపోతే నీకన్నా సిగ్గు పెట్టిండా దేవుడికి ఇంతనన్నా? సావుదాలకు వచ్చినావు గిదేంది? మానం ఉండాలి ఇద్దరికి కొంచెం అన్నా. నేనేమన్నానే, మొన్న నువ్వు మీ అమ్మగారింటికైనా పోలే అని అలవకపోడు అత్త అంటే సాయం పెట్టుమన్నాడు. సాయం ఆడిపోయింది, అయినా ఆడిపోయింది ఇక అంతే. నాకే ఇది అనిపిస్తుంది. బయటకు పోదామంటే పోసామని నీళ్ళు పోసుకుందంట. ఓవా అయితే కానీ ముచ్చట నా కొడుకు చెప్తావా? ఎందుకు చెప్పద్దా? అద్దే అది వచ్చినాక ఏ పెంట కుప్పల్లో దొరికితే సాదుకుందామని చెప్పుదాం. ఛీ, చేసిందే చెండాలప్పనంటే పెంట కుప్పలు దొరికిందని చెప్తుంది. ఇంకా ఇగో తీడుతీవు గాని గా అంగన్వాడి సరోజ దగ్గరికి పోయి నా పేరెక్కిపోయే సత్పిండిని కొడుగుడ్డు వస్తే నీకో 2 కొడుగుడ్డు ఇస్తా. నీ గుడ్లతో పిండద్దు నాకు. ఏం చేయాలి? పండున్న పొలం ఉన్న తాగుతుందా? గిన్నెళ్ళకాయ భాగ్యం ఉన్నది, గిన్నెళ్ళకాయ. ఆ తర్వాత ఎన్నో దవాఖాలు తిరిగితే ఏమక్కర్లేదు. అదే పతి ఆయనకి అన్నో తమ్ముడు ఒకరికొకరు ఆశ. రూపా ఇంత గంజిపిండి అన్నం ఎత్తరా? అదే అబ్బో దేవుడు. ఇక బాగా రోజులకు నాకు దూరపు కానిపై అవుతుంది అని కళ్ళు మసలు ఇచ్చుకుంటున్నట్టుంది. నేనేం చేయాలి? నేను దుకాణంలో కొనుకొచ్చుకున్నానా? దేవుడు ఇచ్చిన ఫలం. అయ్యో పాడబడి నువ్వు మొక్కన రాగిని కొబ్బరి రూపా మళ్ళా వెళ్తావు? మాకు ఫోన్ చేసి కొబ్బరి లేమని చెప్పే. చెప్తాది. నా బిడ్డకు ఫోన్ చేయాలి, అది మంచి గురికి వస్తుంది. ఇంకా ఫోన్ పట్టుకరా, మాధవికి ఫోన్ చేయిద్దరా. చేస్తా. మా అల్లుడు ఏమనుకుంటాడో పాడబడి ఆయన ముంగట బొత్త పెట్టుకొని అటు ఇటు తిరిగి డెలివరీ అయ్యాక మా అమ్మగారి ఇంటికి వెళ్ళవచ్చు. నేను తండ్రి కాబోతున్నా. సిడిసుకో బాబు, సిడిసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిల్లలు మీరు తీసుకోండి. నేను తండ్రి తీసుకోరానా? రైట్, ఓకే, బాయ్ బాయ్. ఎంటికలు సల్లాగుండా అన్ని తెల్లెంటికలు వచ్చి పాడవుతున్నాయి. నాకన్నా ముసలితో ఒకటి నల్లగా ఉండే ఎంటికలు. మామిడికాయ చూస్తే పానం కొట్టుకుంటుంది కానీ ఏమక్కర అంత బాగా పసకదిచ్చింది అది జీడి మామిడికాయ. రూపా గింతగా ఈల పీటన్ని తీయరా, అదికి మామిడికాయ 2 వక్కలు కోసుకొని తింటా. అట్నే తింటా. ఉప్పును మిరప్పొడి వేసుకొని రేగా తప్పకల రిప్ కాపులా. దానికి కాన్పు కాలేదని నా మీద కళ్ళమంట. మొక్క మంచిగా లేదని అద్దం వల్ల కొట్టుకుంటే ఏమవుతుంది? నీ రాతల గట్టున్నది, నా రాతల గిట్టున్నది. నేనేం చేయాలి? వాళ్ళకి చెప్పుకోవాలి. బయటకు పోదామంటే మందితోటి మానం పోయే కాలం వచ్చి. అయినా ఎవరైనా అనుకుంటే నాకేంటి?
దేవుడు ఇచ్చిన ఫలం వద్దంటవా? ఏం నడవ రాదు ఏమో పెళ్లి నడక నడుతున్నావు. నడుతున్నది కదా అది అన్ని కూట్లాడతావు. బండి ఉండి ఏం లాభం? ఇంత ఎండలో నన్ను నడిపిస్తున్నావు. అరే పంక్చర్ అయింది నేనేం చేయాలి? నీ టైంకి అన్ని పంచర్ అవుతాయి. నడు. టైం బట్టి ఉంటది కదా. చాల్తి నడిచత్తు రాయ బుజ్జి కళ్ళు కలుపుకున్నారు. కట్టుకున్నా గానీ పానం మంచిగా ఉందా? గట్నే ఉన్నది. ఇగో నీకు ఇష్టమని అంగుర పళ్ళు సపోటా మామిడికాయ తెచ్చినాయి. నావా నావా ఎంత మంచిదానివి. నీ కొడుకు కడుపులు ఉండంగా కూడా నేను మస్తు పట్టుకొచ్చిన. నీ అత్తగిత్త మంచిగా ఉందా రాయే? నీ అత్తకు చెప్పినవా? చెప్పినా. తిను కట్టుకుని. ఏమైంది అత్త? ఎందుకు అల్లుడు తెలిసి కూడా అన్ని కారడ్డాలు మాట్లాడతావు? తెలివైనా వచ్చినావు నా బిడ్డతోటి? అన్ని తెలిసి కూడా అడుగుతాను. ఒకరి గీ మంచి జోకితే ఏమైనంత బుద్ధి పైన పెట్టిండాడు. సరే కట్టుకుని. మాధవి ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చిన వదిలే. అన్నంత మంచిదేనా? ఎండలు వచ్చిర్రు, పొద్దుగల అయిపోదురు కదా. అయితేమనే గాని మాధవికి కొన్ని చల్లట్లు లేపోయే కుండలై చూసినవా అన్నది ఎట్లా ఎక్కిరిస్తుందో. నేను చూడలేదు అనుకుంటాను కానీ దాని గురించి నాకు అన్ని మాయరికే. అది ముంగట ముచ్చట పెడితే వెనక ఎక్కిరిస్తుంది. సరే కానీ అది మంచి కట్టుకుంది. ఇంకా దానిమ్మ పండు తెత్తేమవునే. అరే మళ్ళీ వచ్చిన అన్న తాగి. సరేనా? ఇదైతే పుల్ల పుల్ల మంచిగా వస్తుంది. స్వీటే అది. ఏం చూస్తున్నావే టీవీ చూసినట్టు? వీళ్ళకు ఛాయ పెట్టుకొని రాపో. ఎప్పుడు ఎద్దును ఓడిసినట్టు వడవాలి దీనికి. ఈ పని చేయ ఆ పని చేయని. మరి మా అత్త గిట్టున్నది అన్ని పనులు చేస్తా అన్న ఆలోచన లేదు. అబ్బా బిడ్డో సాతనైతే లేదే. ఒకటే మకాన కూర్చుంటే కాలు తిమ్మిరెక్కినట్టు. అబ్బో అల్లుడు వచ్చింది కదా జరసేపు అక్కడ ఒరుగుదామంటే పంక నడిచి పాడైతుంది. అత్త ఏ దవాఖాన తీసుకుంటారు? మంచి దవాఖానే. సరే మంచి. అల్లుడు నమస్తే. అంత బాగేనా? అంత బాగే. బిడ్డ బాగున్నావురా? నేను బాగానే ఉన్నా. ఏడ తిరగదైనా కూడలేదు కుమ్మలేదా? ఏ బయటికి పోయినా అంత సరే కానీ అల్లుడు రా ఇంత కళ్ళు కూడా తాగుతావు. మంచిది పోయేద్దాం. ఏడికి కళ్ళు తాగుతావు అంత ఈ ఎండలా కళ్ళు తాగడం అవసరమే. ఆఖరికి పొద్దు చల్లబడ్డాక పోపోదువా? అత్త చాయ్ తీసుకు. ఓయ్ చాయ్ తాగిపోతురా? నాకు చాయ్ అద్దే. డాక్టర్ చాయ్ దాకా నేను ఇల్లు పాలు తెచ్చబెట్టుకో. పాలు తాగి కొనేసుకుంటా. మాది ఎట్లా పట్టు తీసుకోరా. వద్దు వదిలే నేను కూడా బంద్ చేసిన చాయ్. ఇదంతా ఎవరి కోసం పెట్టిన అనుకుంటారు మరి? నువ్వు తాగు. నేనైనా భార్యని అనుకుంటాను. ఇదంతా తాగడానికి కుడిదే ఏమన్నది. ఇప్పటి మందం నీ ఒక్కదాని మందం తాగి మళ్ళీ గంజలు పోయిపోయి అప్పటికి మీ మామ వచ్చినాక ఎచ్చబెట్టిపోతువు. నెచ్చబెట్టి మీకే వస్తా. నేనైతే తాగా మరి. నువ్వు తాగకు. నువ్వు ఎందుకు తెచ్చిపోతా ఇద్దరికి? నువ్వు ఎందుకు తాగుతావే? నీది నడుపుతుంది కాలం. చూసినవా అది ఎట్లా మాట్లాడుతుందో. బా చేసి మా అత్త చుట్టూ ఉన్న రెక్కలు ముక్కల ఆట కట్టాంది నాకు. ఏ ఊకో అక్క. అక్కవైతే అటంకి గాని ఎక్కడన్నా ఉంటే కోడలు నీళ్ళు పోసుకుంటే అత్త సేవ చేస్తుంది కానీ ఇక్కడ రివర్స్ ఉన్నది. అత్త నీళ్ళు పోసుకుంటే కోడలు ఎత్తదట. నాడు అవగారింటికి పోతుంది మరి. రెక్కలు వస్తానని గిట్ల గిట్ట ఒత్తుకుంటాను గిడ కూర్చొని. మా పోతారని చూస్తున్నారా? ఏడ పోనిస్తుంది? బెడ్ రెస్టులు అట. బెడ్ రెస్టులు పోతా అంటే నన్ను ఏడబోతావు పని చేయవా ఎవరు చేస్తారంటుంది. ఎక్క తక్క అంటే బాగా ఫోన్ చేస్తాను బట్టే మళ్ళా. ఆయన ఏమో అప్పులు పాలయ్యి అక్కడ దుబాయ్ వాయే. ఎంత అప్పు ఉన్నది అక్క? ఓ 5 లక్షల అప్పు గట్టిగానేనా? ఎంత తీరుతుంది 5 లక్షల అప్పు? పిల్లలు పెద్ద పెరిగినాక పిల్లలు పుట్టినాక వాళ్ళ పని వాళ్ళు చేసుకొని తీర్పుకోరా? నీకే ఉన్నట్టు 5 లక్షల అప్పు 5 లక్షల అప్పు అటు ఏందో. ఏమో ఆమె కొద్దిగా ఉండద్దా మరి ఈ వయసులో ఇది ఏం పని అని. ఎవరన్నా వెళ్తే నా ఇచ్చేది మనం పోతే ఒత్తుకొని చస్తాను అన్నదాన్ని. ఇక తెలియకనే ఉన్నది ఊళ్ళో టామ్ టామ్ అయితే 3 బత్త అక్కడ అందరు మీ అత్త ముచ్చట నీ ముచ్చటేనట. తీసిరారు అందరు. తీయకుంటే ఓ ఎవరి నోట్ల వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా ఈమె కాడ సీమంతాలు చేసుకుంటుందట. పిల్ల కోరుతానట. నిమ్మకాయ గింత అంత వక్క అటు అయినా కూడా గింత పుల్లగా లేదని నన్ను ఊరుతాంది. ఇంకా నిమ్మకాయ చెట్టు బత్త తెచ్చిపెట్టు మీ అత్తకు. ఇంకా మామిడికాయలు పుల్లలు కోరుతానే ఆడ పిల్లలు. ఈమెకు రుసులు కావాలన్నట. ఏ కరియాలట గారెలట ఏదో సకినాలట. నాకు పానం మీదకి వస్తుంది. నాకు ఉండబుద్ధి అయితే నువ్వు అన్నట్టు మావగారికి మరి ఏమంటుందో కదా దొరసాని పోతానంటే నన్ను ఓనితలేదు రానితలేదు. ఆమె రమ్మని పోయినా మీ ఆడబిడ్డని మరి. మా వచ్చింది ఆడబిడ్డ. ఎందుకు రాలేదు ఆడబిడ్డ?
ఆమె వచ్చి ఇంటి విన్నే ఉంటుందా? ఆమె కూడా వచ్చింది, అవతో పాటు బిడ్డ కూడా చేసేసి వస్తాను అంటలేనా? అల్లుడు కూడా వచ్చింది మరి మీ అన్న? వచ్చిండ్రా మా వచ్చిండు. అవ్వా, అల్లుని ముందు బొత్తేసుకొని ఎట్లా తిరుగుతుంది మరి మీ అత్త? మా అత్త మానం ఉంటే కదా ఇంతనన్నా. మరి అల్లుడు వచ్చింది, అయ్యో బిడ్డ వచ్చింది, అవ్వో గాయ ముంగట ఈ బొత్త పట్టుకొని ఎట్లా తిరగాలి అన్న, ఇంత జ్ఞానమే లేదా ఆమెకు? ఇంత ఏం జ్ఞానం ఉంటది ఇంకా? బొత్తేసుకొని అల్లుని ముందు తిరుగుతుంది. అవ్వ సిగ్గు పోతుంది ఊళ్ళో ఎవరికన్నా తెలిస్తే. ఎవరికన్నా చెప్పారు నాకు చేసి పెట్టాలా? నేను ఆమెకు చేసి పెట్టే కాలం వచ్చింది కాదురా. అయితే నువ్వు చేసే పూజలు మీ అత్తకు అందుతానే మంచిగా. ఇంకేంది, మోకాల మీద మొన్న మెట్లు ఎక్కుతివి, ఉపాసాలు ఉంటివి, ఇంకేంటి ఏమో పూజలు ఎత్తివి, పునస్కారాలు ఎత్తివి, అన్ని పుణ్యాలు మొత్తం మీ అత్త కడుపులో పడ్డాయి. ఇంకా అయితే మంచిగా డెలివరీ అయినాక నీకు మరది అత్తడు ఎత్తుకొని అటు ఇటు అంటే అందరు నీ కొడుకో నీ బిడ్డ అనుకుంటుంది. ఏ ఊకో తీరా, పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ మాట్లాడకు. ఇప్పటికే నేను గారం మీద ఉన్నానంటే. ఇంటి నిండా పుండే ఉండే కారపొ నీ చల్లితే వస్తుంది, ఊళ్ళో అందరు చల్లుతారు. మీకేం ఏర్పడుతుంది? గట్లా ఒకసారి కూరగాయలు పోయి రాపు, అందరు నిన్నే అంటారు. నన్ను ఏం చేయమంటానవరా? నాకు ఏదైనా ఒక చెప్పు. ఏం చేస్తే ఇక్కడ సపరేట్గా అవ్వరేంటివో ఇంకేమున్నా చెయ్య. అంతే అంటవారా? అంతే చెప్పు. నా గారి ఇక్కడ చిన్నపాటి ఫంక్షన్ ఉన్నది, నేను పోతానా, నువ్వు ఉండు ఆడబిడ్డ అని మీ ఆడబిడ్డకి చెప్పు. ఎందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటావు చిన్న వయసులో? వాళ్ళ బిడ్డ లేదా దానికి తెలియదా? అవ్వే బిడ్డ ఎవరికి అంటావు, ఎవరికి పిల్లవు? అవురా, నువ్వు చెప్పినట్టు ఇప్పుడే మా అవగారింటి వీక్తా. ఏం చెప్తారో చూస్తా. రాపు నీ మా అవగారు బస్ స్టాండ్ కనుక. ఏందో అత్త ఆట ఏమాట కూడదాట. అవ బిడ్డలు చేసినట్టు ఎత్తాక పాపం చిన్న వయసులో పొల్లకి ఎన్ని కట్టం వచ్చింది, ఎంత కట్టం వచ్చింది. మెల్లగో జారి పడగల. నీకే వాటి చుట్టూ చేసి పెట్టాలి. నీ మొగడో కాడ నువ్వో కాడ. పాపం పొల్లకు గిన్ని కట్టాలి. ఏం చేయాలక్క, గుంపించుకుంటా గంపెడి పెట్టినట్టు ఎన్నో పొద్దుగా లేచిన కాడికెళ్ళి పండేళ్ళ దాకా చదువుతుంది. దాని నాలుకకు దాని నోరుకు రికా ఉండదు. నాకు గాంగ అయిందట, ఊళ్ళో దాని ఇజ్జత్ పోతుందట బయట తిరిగితే. ఇక నేను మారానికి కొత్తగా సత్తన్న, గుంపించుకుంటా తిడుతుంది. కూడ ఇవన్నా చీర విండు అన్నా నాకైతే గోసకైతుందవ్వ. ఏం టెన్షన్ పడకు, మంచిగా టైంకు మందులు వేసుకో, మంచిగా తిను, మంచిగా టెన్షన్ లేకుండా ఉండు. ఏం చేస్తావు నువ్వు? మన బిడ్డ మనం పట్టించుకోవడానికి కోడలు గట్లే ఉంటది. ఏం బాధ పెట్టుకోకు, నువ్వు మంచిగా ఉండు. నీకేం తక్కువైందే, మస్తున్నది. ఎందుకు తిను అన్ని విధాలా, ఎందుకు తినవు? సరే అక్క, ఈ ఆడకట్టోళ్ళ కట్ట ఇజ్జత్ పోతుందట. వాళ్ళందరూ చేయబట్టి దీనికి మీరు అందరు వచ్చిన వాళ్ళే నాకు సంబరం అనిపించింది అక్క. పోతారు సాయం అయిపో కదా. నీ ఆరోగ్యం చూసుకో, నీ ఆరోగ్యం చూసుకో. అక్క 5వ నెలలో ఈయన సీమంతం చేస్తానంటాడు. మీ అందరికి చెప్తా, ఖచ్చితంగా రాండ్రి అక్క. ఇలా కడుపులు చల్లాగుండా మనిషికి తీరు తెచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా ఒకపోతే నేను వాళ్ళు నాది నీది అనుకుంటే తేడా లేకుండా అందరు కలిసి వచ్చి చూసిపోయారు. ఇక నా కోడలు ఉన్నదంటే ఎవరి ఇంట కార్యం అయితే ఇది పోదు. మరి రేపటికల్లా ఇది పిల్లనో పిల్లగన్నమంటే మరి దీనికి ఎవడస్తాడో. ఇవన్నీ చూసిన వల్ల దీనికి కంటు బగ్గు అంటే కావచ్చు. దాన్ని నేను ఘనంగా వద్దానన్నా, పెంచంగా వద్దానన్నా, ఏమైనా నా మీదనే పొద్దు పోతుంది. ఏమైనా ఎట్టోకి 6 నెలలు కట్టపడితే నా సంధానం నేను, మీ సంధానం మీరు ఓర్రి, నాకేందే. ఆ బుజ్జి మాధవి, ఇవరిదాకా ఈ పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇంత సాయన చేసిపోతేమో ఎటువైనా ఇవరిదాకా యోగా ఇంటి పక్క ముచ్చట పెడతాను. ఇంకా పెద్దమ్మకి ఇట్లా పతాకం ఊళ్ళకి వెళ్ళి నడిచి వచ్చిర్రు. ఇంకా పెద్దమ్మ వాళ్ళకి ఇంత సాయం నీళ్ళు అరుచుకోరా? అప్పుడు పిలవచ్చు కదా మరి, పిలుచులేదు. ఇక ఎందుకు ఏమేమి రాగం అన్నది. ఎవరు తెచ్చిల్లు? ఇంకా రాదక్కకి ఇట్లా వచ్చిర్రు, వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు వచ్చిర్రట. అయితేనే గాని అల్లుడు కర్నారు పోతే నాతో చెప్పే. ఎందుకే? నువ్వు చెప్పరా అదే. అరే ఎందుకో చెప్పరా అదే. ఇగో పైసలు ఎంత అయినా మంచిదే, నాకు కుంకుమ పువ్వు తెమ్మను, పాలల్లో వేసుకొని తాగుతా. సరే తెమ్మంటది. గదేనే, గిట్లున్నప్పుడు పాలల్లా కుంకుమ పువ్వు వేసుకొని తాగితే పుచ్చటోళ్ళు ఎర్ర కొడతారట కదా. ఇక నువ్వు నల్లాగా నా తీరు పుట్టినవని మీ నాన్నమ్మ మా అత్తలాడి నిన్ను 6 నెలల దాకా ఎత్తుకోలేదు కాదే. ఒత్తిదో తచ్చి తన్నిన పోలే మనవరాలు కాదే, సత్తి ఎడుతుంది అన్న వాళ్ళే మంది మారానికి నిన్ను ఎత్తుకున్నది. మరి నా అప్పుడు తాగినవనే నువ్వు కుంకుమ పువ్వు తాగలే కాబట్టి నీ లెక్క నల్లగా కుట్టినా కదా. ఇక అప్పుడు ఏదో అయిపోయింది కానీ ఇప్పుడైతే అల్లుని చెప్పు, జరా కుంకుమ పువ్వు తెమ్మని చెప్పు. నాకు చెప్తుంది తెమ్మని.
నీ అది నెట్టిపోయిందే కనబడతలేదు. ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా తెలిసిన వాళ్ళు వస్తే మరి ఎప్పుడు వచ్చిర్రు ఏందని మర్యాద లేదు, నీళ్లు లేదు, సాయ లేదు. దాని అవ్వగారు జాడే కంతేనే రీద్దక్కాడిది. అంతే ఎటువైందో మరి. అగో అత్తమ్మ గిట చీరేంది మా ఇంటికి. మీ అత్తలు ఇల్లు పోసుకుంది కదనే మంతలు ఇస్తావని వచ్చినాము. మీ అత్తను మంచిగా చూసుకోయే, నీకే పుణ్యం, నీ పిల్లలకు నీకు పుణ్యం. చూసుకుంటా. మా అత్త అంత కమ్మడి పని చేసిందట, ఇలాట తర్వాయి బట్టి చూడడానికి వచ్చిర్రట. ఈమె నీళ్ళు వేసుకునేమని రోజు రత్తారు సుత్తారు పోతారు. పొద్దున్న దానికి ఇదే పని నాకు. ఇవరి దాకా ఎటువైనవే? ఊళ్ళోకి పోయిన ఉప్పోసకు నీ చుట్టదు కన్నా ఊకే. అగో చూసినవా ఏం బాగా పని చేస్తా అట్టుందని ఊళ్ళకేనంటాను. మరి లేకపోతే ఏంది, నాకు అలసిపోయానే అట్లా పోయినా. ఓ అత్త నేను ఒక వారం రోజులు మా ఇంటికి పోతా అనుకుంటున్నా. మా వాళ్ళు పట్నాలు వేసుకుంటారట. అగో ఏంది వదినే గట్లా మాట్లాడతాను? నువ్వు 10 రోజులు పోతే మా అమ్మ సంగతి ఎవరు చూసుకోవాలి? నువ్వు చూసుకో మీ అవ్వను. ఆగో అయితే ఈ వరకే ఆగమేఘాల మీద వచ్చిండు దాన్ని. అప్పటికి పోదాం రేపు పోదాం అని అంటేనే వచ్చింది, లేకపోతే అది ఉండునా? ఉండునా అంటే ఈ ఒక్క రోజుకైనా ఎట్లా వచ్చింది? ఉండుమని చెప్పు, నేను పోతా. నేను ఉండనే బరాబర్ పోతాను. ఏదో ఒక రోజు అంటే చూద్దామని వచ్చినాం మేము. నీకే పట్టింపు లేనప్పుడు మీ అవ్వ అంటే నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పు? అగో ఏంది వదిన గట్లా మాట్లాడతాను? అది 10 రోజులు ఇటు ఉంటే లత్తు వస్తుందా అనే ఉంచకుంటే నన్నేం చేయమంటాను? నేను పోతా, బరాబర్ పోతా. నేను ఉంటా. పట్నాలు ఎన్నడో ఆ రోజు పోదు కానీ ఉండు నువ్వు. మా వారం రోజులు ముందే రమ్మని చెప్పింది, నేను ఆ రోజు పోను. అబ్బా నువ్వు ఏదుండగాని మోక మీద ఎత్తవేనే పనులు. ఇన్ని రోజుల నుంచి లేదు మీ అమ్మ ఈ వారం రోజుల ముందే రా అన్నదా? మా అవ్వ ఎప్పటి నుంచో రమ్మని చెప్పింది. ఏమో ఉన్నా. నువ్వు గిట్లయిన తర్వాత నాకు యాష్టకత్త నేను పోతా. ఏమో నే రాజ్యం వెళ్తున్నావు, బయట బయట సోపతులు అవుతుంది, గంటలు గంటలు పోయి ముచ్చట్లు పెడతాను. ఏమైతే చెప్తాందో మంది మాటలు పట్టుకొని అది అవుతాను. ఏం చెప్పదు ఎవ్వడేం చెప్పడు. విన్నావా? అలా చూసినవా అనే ఈ 3 నెలలనే గిట్ట మాట్లాడుతుంది అది. ఇంకా రేపు నాకు 9 నెలలు పడ్డవోలే, పొద్దులు పడ్డవోలే, నన్నే వరుసుకుంటదే. అయ్యో వదినే ఉండరాదు. నాకు వీలైతే నేను ఉండపోదునా? మా అత్తమ్మ ఉండనియదు. ఈయన పొద్దునే డ్యూటీకి పోతాడు కదా, అందుకు వండి పెట్టాలి. ఉండరా అది కావాలంటే నేను డెలివరీ అయినాక ఓ పనామని పెట్టుకుంటా. నీకు బాగున్నది కోస నేను చేయబట్టి ఏం చేద్దాం మరి. ఉండు. పిల్లగల దాకా మస్తు రోజులే మామ, కళ్ళు సూపర్ ఉంది. నువ్వు వచ్చిన మరి గౌడు చెప్పిన అల్లుడు మంచి కళ్ళు పోయమని. ఓకే నంబర్ ఉంటాడు అవ్వ ఇంట్లో ఊకే చేసి నాకు యాష్టగా వస్తుంది. అయ్యో వదినే ఊకు వదినే ఉండు ఏం కాదు. నేను ఉంటా, నేను పోతా. నన్ను వదినే ఉంటే రాని దండం పెడతా. ఎందుకే గిట్ట మనసులో చేస్తాను. నేను ఉండా, వదినే నేను ఉండబ్బా. నేను ఉండాలంటే అరే నేను ఉంటా. నాకు తెలియదు. నాకు మా ఇంటి పోతే నాకు ఉండబోతే అయితే లేదు. నువ్వు వదినే కాదు మరి మా అక్క లాంటిది. ఉండు వదినే ఏం కాదు. ఉండా వదినే నన్ను నేను పోతా. వదినే ఏంది బిడ్డ ఇటు పోతారు? ఎందుకు రూపాయి ఇటు పోతుర్రా? వదినే వాళ్ళ అమ్మగారింటికి ఒక 10 రోజులు పోతుందట. మేము ఎంత బతులన్నా ఉండలేదు. ఏంది బిడ్డ ఎందుకు పోతా అంటున్నావు? మా వాళ్ళు పట్నాలు వేసుకుంటారట మామయ్య. పోతా. ఓ వారం రోజులు ముందే రమ్మన్నారు. అయ్యో చూడు బిడ్డ, నువ్వు వారం రోజులు తల్లిగారింటికి పోతాంటే ఎట్లా? ఇబ్బంది అవుతుంది కదా. అత్తమ్మ ఒట్టి మనిషి కాదు, నాకా ఓపిక ఉంటుంది. బిడ్డనా తెల్లారితే వెళ్ళిపోతుంది. మరి మాకు బిడ్డవైనా తల్లివైనా కూతురువైనా నువ్వే. మమ్మల్ని చూసుకునే నువ్వే కాదు బిడ్డ. మాకెవరో చెప్పు. చూసినావా మామయ్య, నేను ఎంత పని చేసినా అత్తమ్మ అక్కడ ఏం చేస్తలేని తిడుతుంది. నేను ఓర్తలేనట ఆమెను అస్సలే. నన్ను కంట్లో పెట్టుకుంటుంది. ఏం పని చేస్తానో నాకు ఏం చేస్తలేవని అంటుంది. ఇంతసేపు ఎడదిరిగపోయినవే అంటుంది. ఏడవైనా ఉప్పోస కూలకు కూడా పోవద్దా నేను? ఏ కోడలు చేస్తుంది మామ ఈ రోజుల్లో చెప్పు? నేను చేసినట్టు ఇది. అరే నేను ఎంత పని చేసినా చెయ్యని పేరే చేస్తాను ఆమె. అందుకే 6 రోజులు మా ఇంటికి పోతున్నా. ఎందుకని చూసి గోపాలం పడినట్టు చెప్తావు ఎందుకని నువ్వు? ఇప్పుడు నేను నిన్నేమన్ననే ఎటువే నువ్వు అన్నా గా అక్క గిట్లా వచ్చి రాదక్క గిట్లా మరి ఇంటికాడ నీళ్ళలో సాయో మనుషులు వస్తే ఇంటికాడ మర్యాద లేదాయే. ఎవరి దాకా ఎటువైనా అన్నందుకు ఇక నేను పోతా మామగారి ఇంటికి కానీ లేనేసం వేసుకొని కవర్ పట్టుకొని పోతాంది. అంతగానో సూచిపోటి మాటలు ఏమన్నా? మీరు ఇద్దరు గుసగుస పెట్టుకుంటారా? తల్లి బిడ్డలు నేను చూస్తలేను అనుకుంటానవా? అయ్యో వదినే మేమేం గుసగుస పెట్టాం చెప్పు. చూడు బిడ్డ, బిడ్డవైనా కోడలువైనా నువ్వే. నువ్వే ఇంటికి ముఖ్యం, మూలం నువ్వే. అత్త చూసుకోవాలన్నా మామను చూసుకోవాలన్నా నువ్వే ఉండాలి. ఇట్లా కొడుకా మాకు దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు, ఎక్కడో దేశంలో ఉన్నాడు. నువ్వే ఉంటున్నావు. ఇన్ని రోజుల నుంచి నీకు మంచి పేరు ఊర్లే, మంచి పరపతి ఉన్నది. ఇవాళ మీ అత్తకి ఇబ్బంది వచ్చిందని నువ్వు పోతే మాకు ఇబ్బంది కదా బిడ్డ. ఆలోచన చేయి. నువ్వు తెలియగల దానివి, హుషారు దానివి. ఇటువంటి సమయంలో పోకు.
జాగ్రత్త, నా మాట పెద్ద మాట చెప్తున్నా. దాని నోరు అట్లే ఉంటుంది. దాని నోరు అట్లున్నా కూడా నీ మీద బాగా ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. ఇది ముచ్చట నాకు చెప్తుంది. అది నా బిడ్డ అంటే నా కోడలు నా బిడ్డ ఒకటే అని అంటది. అది నీకు అర్థం చేసుకుంటలేదు. అర్థమైందా? దాని మీద బాగా ప్రేమ ఉన్నది, మమకారం ఉన్నది. అర్థమైందా? నా బిడ్డ ఎంతలో నువ్వు కూడా అంతే. అది ఆలోచన చేసుకో. జర ఒక మంచి మనసు పెట్టుకొని ఆలోచన చేసుకొని ఉంటే నీకే మంచి పేరు ఉంటుంది బిడ్డ. పోయేస్తే పట్టాలన్నప్పుడు 1-2 రోజులు పోయిరా, అంతేగాని వారం 10 రోజులు అంటే మాత్రం ఇబ్బంది. నువ్వే ఆలోచించు. సరే మామ, నువ్వు చెప్పినవని ఉంటాన్నా. ఆమె ఒరుతుంది, నేనైతే ఉండదని చెప్తా అన్న. ఊకే ఒరుతుంది. నేనేమన్నా నిన్ను? ఆగు, చూసినావు ఎట్లా ఒరుతుంది? ఏంది మళ్ళీ మొదలు పెట్టి ముచ్చడా? సరే గాని వదినకు చికెన్ అంటే ఇష్టం, తీసుకురా పోయ్యా. తీసుకొస్తా. చికెనా? వదిన లోపలికి వెళ్దాం. అమ్మా రావే, బాబు రావే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ABL మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటది. బాయ్.